అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ రాయుడు ఆలపాటి. గుడ్ మార్నింగ్. సో మీ అందరూ సలేశ్వరం గురించి విన్నారా? సలేశ్వరం అనే ప్లేస్ ఉంది, అక్కడ జాతర చేస్తారు ఇయర్లీ వన్స్ అని మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో నేనైతే చైత్ర పౌర్ణమికి సలేశ్వరం వెళ్ళాను, అక్కడ లింగమయ్యని దర్శించుకోవడానికి. ఈ టెంపుల్ అనేది ఇయర్లో ఓన్లీ 3 days ఓపెన్ చేస్తారు, అది కూడా ఏప్రిల్ మంత్లో చైత్ర పౌర్ణమికి. మిగతా అన్ని డేస్ అది టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది అండ్ ట్రెక్కింగ్ కూడా అలౌ ఉండదు. ఈ క్షేత్రాన్ని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారు. సో హైదరాబాద్ నుంచి అరౌండ్ ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేసే ప్లేస్కి 200 kilometers వరకు ఉంటుంది. ఈ టెంపుల్, ఈ సలేశ్వరం అనే ప్లేస్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అచ్చంపేటకి 50 kilometers, అంటే 1.5 hour డిస్టెన్స్ టైం పడుతుంది వెళ్ళడానికి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా యూస్ చేయొచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయినా యూస్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే MGBS నుంచి బస్ తీసుకొని అచ్చంపేట వెళ్ళి అక్కడి నుంచి సలేశ్వరంకి బస్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది 3 days కాబట్టి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ కార్ అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రిఫర్ చేయొద్దు, బికాస్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మీరు పార్కింగ్ చేసినప్పుడు కానీ ఆ ట్రాఫిక్లోంచి మీరు కూడా రాలేరు. ఇఫ్ ఇట్స్ బైక్ అనుకోండి చాలా ఈజీగా అయితే రావచ్చు. సో డోంట్ ప్రిఫర్ కార్, ప్రిఫర్ బైక్ ఇఫ్ పాసిబుల్. సో హైదరాబాద్ నుంచి మననూర్ చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్కి రావడానికి మనం ఈజీగానే రావచ్చు, ఒక 4 hours అయితే రావచ్చు బైక్ పైన. అక్కడి నుంచి ఇట్ విల్ టేక్ 1.5 hour, ఎందుకంటే చెక్ పోస్ట్ దగ్గర చాలా రష్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. అండ్ మనం అయితే స్లిప్ తీసుకోవాలి 100 rupees బైక్ ఎలో చేయడానికి. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమున్నా కూడా అవన్నీ అక్కడే డ్రాప్ చేసేయాలి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట, అక్కడ ఒక 10 kilometers ఉంటుంది. లిటరల్లీ హెల్ చెప్పొచ్చు, ఎందుకంటే ఫుల్ దుమ్ము అండ్ మొత్తం కంకర్ రోడ్ అనమాట. సో అండ్ మనం ఫాస్ట్గా వెళ్ళలేము, స్పెక్స్ మాస్క్ లేకుండా వెళ్ళడం అసలు ఇట్స్ ఇంపాసిబుల్, మనకి చాలా కష్టంగా ఉంటుంది. అక్కడైతే ఎక్కువ టైం పట్టేసింది మాకు. దారిలో దిండి డ్యామ్ అయితే ఉంది, చాలామంది అక్కడ ఆగి ఫొటోస్ తీసుకొని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యారు. అండ్ మనం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ దాటాక ఒక 80 kilometers స్ట్రైట్ రోడ్ అనమాట. సో జర్నీ అయితే కొంచెం ప్లెజెంట్గానే ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ కాబట్టి మనకి అంత ఇబ్బంది అనిపించదు. అండ్ దారిలో వ్యూ అయితే మాత్రం చాలా బాగుండింది, సన్ రైజ్ అండ్ ఇక్కడ దిండి డ్యామ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రికార్డెడ్ ఫ్యూ వీడియోస్. చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, యూట్యూబ్లో షార్ట్స్ చూసి అయితే చాలామంది వచ్చారు. వాళ్ళకి ప్రాపర్ అంటే ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా చూసుకోకుండా అయితే చాలామంది వచ్చారు. అండ్ కొంచెం మంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు ఆ క్రౌడ్ వల్ల అండ్ ఆల్సో ట్రెక్కింగ్ చేయలేక. సో ఇన్స్టాగ్రామ్లో చూసినంత ఫ్యాన్సీగా అయితే ఉండదు. 3 కొండలు ఎక్కి దిగాలి అంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలి అండ్ విల్ పవర్ ఉండాలి. అండ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నప్పుడు ఓర్ ఇలాంటి ప్లేసెస్కి ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు మనకి వాటర్ అవైలబుల్గా ఉండవు ప్రాపర్గా, అండ్ ఫుడ్ సరిగ్గా ఉండదు. సో మనం వీటన్నిటికీ రెడీ అయిపోవాలి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. సో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. యాక్చువల్గా మౌంటైన్స్ నుంచి వాటర్ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది అనమాట. సో అక్కడంత క్రౌడ్ తాగడానికి లిటరలీ మాకైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన ప్లేస్కి రావడానికి 10 hours పట్టింది లిటరలీ. సో మననూర్ చెక్ పోస్ట్కి వెళ్ళే రూట్ ఇది. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. అండ్ కార్స్ ఊళ్ళో ఉన్న వాళ్ళు అలా వెయిట్ చేయాల్సి వచ్చింది. బైక్స్ ఇంకా చాలా బెటర్, పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్లిప్ తీసుకొని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవన్నీ ఇక్కడే డ్రాప్ చేసేసి లోపలికి వెళ్ళాలి. ఇప్పటి వరకు రావడం ఒకటి అయితే, నాకు ఇక్కడి నుంచి టెంపుల్ అదే ట్రెక్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి కష్టం అనిపించింది. అండ్ ఇప్పుడైతే చాలా పర్లేదు. మేము రిటర్న్ వస్తున్నప్పుడు అయితే లిటరలీ ఒక 5-6 kilometers ట్రాఫిక్ ఉంది లైన్గా లాగా. ఇది కూడా శ్రీశైలం వెళ్ళే రూట్. నేను ఇదివరకు శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వెళ్ళినట్టు నాకైతే గుర్తుంది. నాకు ఇక్కడికి రాగానే అయితే అహోబిలం గుర్తొచ్చింది, ఎందుకంటే నేను అహోబిలం ఉగ్రస్తంభం రీచ్ అవ్వడానికి కూడా ట్రెక్కింగ్ చేశాను, అది కూడా నల్లమల అడవులే. సో అదైతే లక్ష్మీనరసింహస్వామి గురించి. అండ్ ఇక్కడేమో ఇప్పుడు ట్రెక్కింగ్ శివయ్య గురించి, 2 నల్లమల అడవులే. ఏదో నాస్టాలజిక్ ఫీలింగ్ అనిపించింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అగైన్ నాకు దానికంటే ఇది కొంచెం కష్టం అని ఎందుకు అనిపించింది అంటే బికాజ్ ఆఫ్ క్రౌడ్ లేకపోయి ఉంటే నేను ఇది అంత డిఫికల్ట్ ట్రెక్ అని అనను.
కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. మనకు అలాంటప్పుడు జారిపోతామనమాట. కొన్ని కొన్ని సార్లు స్లిప్ కూడా అవుతాము. అండ్ సో, ఇక్కడైతే క్రౌడ్ వల్ల అయితే ఇబ్బందనిపిచ్చింది. బికాజ్ 3 డేస్ ఓపెన్ చేస్తారు. అది కూడా ఇయర్‌కొక్కసారి. సో, ఇమాజిన్ ఎంతమందొచ్చుంటారు అండ్ ఎంత కష్టంగా అనిపిచ్చుంటదో. అండ్ ట్రెక్కింగ్‌కొచ్చినప్పుడు డెఫినైట్‌లీ ప్రిఫర్ షూస్. ఆఫ్‌కోర్స్ నా షూస్ అయితే పోయాయి. ఎందుకంటే దర్శనానికెళ్ళినప్పుడు నేను అక్కడ పెట్టేసెళ్ళాను కొంచెం దూరంలో. సో, వచ్చేటప్పటికి షూస్ లేవు. మేబీ రిటర్న్ వచ్చే వాళ్ళకి ఎవరికైనా పాపం కాళ్ళు ఎక్కువ నొప్పులొచ్చుంటాయి. సో, నా షూస్ అయితే ఏసుకెళ్ళిపోయారు. సో, నేనైతే సాక్స్‌తోనే వచ్చేసా. సో, ఇక్కడ చూస్తే మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. మేమైతే పార్కింగ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ మేము పార్కింగ్ ఎక్కడో చేసొచ్చాం. బికాజ్ దగ్గరలో అయితే మళ్ళీ రిటర్న్ అవ్వడానికి చాలా రష్ ఉందని చెప్పి 2 కిలోమీటర్స్ బ్యాక్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. సో, ఎక్స్‌ట్రా 2 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు బానే ఉంటది 2 కిలోమీటర్స్ నడవడానికి. రిటర్న్ అయినప్పుడు అదే 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఎట్లుంటదో ఒకసారి ఊహించుకోండి. బికాజ్ 10 అవర్స్ ట్రెక్ చేసి సో, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మనం ఎప్పుడైతే ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామో అప్పుడైతే సిగ్నల్స్ ఉండవు. ఏ సిమ్‌కి సిగ్నల్స్ ఉండవు. ఈవెన్ బీఎస్ఎన్ఎల్ కూడా. సో, ఇంట్లో అయితే చెప్పేయడం బెటర్. మేము అనుకున్నాం అట్‌లీస్ట్ బీఎస్ఎన్ఎల్ వస్తది కొంచెం దూరం వరకు అయినా. బట్ అయితే రాలేదు. అండ్ ఆల్సో వాటర్ కూడా అవైలబుల్ ఉండవు. ఓన్లీ మౌంటైన్స్‌లోంచి వచ్చిన వాటర్. అక్కడక్కడ కొన్ని కొన్ని అమ్ముతారు. సో, అగైన్ ఫోన్‌పే ఉండదు కాబట్టి, సిగ్నల్ ఉండదు కాబట్టి ఓన్లీ క్యాష్ క్యారీ చేయాలి. అండ్ అదొక డిఫికల్టీ థింగ్ అనమాట. సో, దీనికి ఎవరు ప్రిపేర్ అయ్యి ఉండరు. చాలా మంది అయితే క్యాష్ కూడా తెచ్చుకోలేదు. ఎనీవేస్ ఫారెస్ట్ కాబట్టి వ్యూస్ అయితే చాలా బావుంటాయి. సీనరీ కూడా. అండ్ చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారండి ముసలి వాళ్ళు. అండ్ చిన్న పిల్లలనైతే తీసుకురాకపోవడం బెటర్ ఇలాంటి ప్లేసెస్‌కి. మీరు చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో? అంటే బ్యాచెస్‌గా కూడా వదులుతున్నారు. అగైన్ పీపుల్‌కి కొంచెం కూడా ఆలోచన ఉండదండి. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ముందు వాళ్ళు వెళ్ళిపోతే మనమైతే ప్రశాంతంగా ఎళ్ళొచ్చు కదా! లేదు. మనం కూడా లైన్‌లో నుంచుని తోసేసుకోవాలి. ఇదే చూసాననమాట. నాకైతే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో భయమేసేసి నేనొక స్టోన్ ఎక్కేసి నుంచున్నాననమాట. భయమేస్తుంది. అండ్ ఎనక్కెళ్ళిపోవాలా అని అనిపిచ్చింది నాకే. ఆల్రెడీ ప్రయర్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉండే. బట్ స్టిల్ నాకే అనిపిచ్చిందంటే కొంచెం మందికి ఇంకెంతలా అనిపిచ్చుంటదో. మీరు చూస్తే ఈ గుహ పక్కనే మనకి స్వామివారుంటారు. ఇక్కడికి రావడానికి మనకి ఒక చిన్న వే ఉంటది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. జారిపోతే కింద పడిపోతాం. కరెక్ట్‌గా నేను దర్శనం చేసుకునే టైంకి 5:30 అలా అయింది. సో, అప్పుడు మనకి స్వామివారు సరిగ్గా కనిపించకపోతే నేనైతే స్పర్శ దర్శనం చేసుకున్నాను. మీరక్కడ చూస్తే కేవ్‌లోంచి వస్తున్నారు కదా! అక్కడే ఉంటారు స్వామి. ఈ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడున్న లింగం ఆ పక్కనున్నదనమాట. సో, నేను మెయిన్ లింగం అయితే క్యాప్చర్ చేయలేదు. సో, అగైన్ మేము రిటర్న్ అయిపోయాము. సో, మొత్తానికి పైకెళ్ళేటప్పటికి మాకు 7:30 అలా అయింది. అక్కడ అన్నదానం చేస్తే తినేసి అప్పుడు స్టార్ట్ అయ్యామనమాట బ్యాక్. మీరు చూస్తే నైట్ మాటలు కూడా చాలామంది ట్రెక్ చేశారు. మార్నింగ్ చేయడమే మాకు చాలా ఇబ్బందనిపిచ్చింది. బికాజ్ నైట్ అయితే కాన్స్టెంట్ లైట్స్ పెట్టారు. బట్ స్టిల్ కష్టము. చాలా దూరంగా ఉన్నాయి లైట్స్. సో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ టు ట్రెక్ ఇన్ ద నైట్. పోలీసులని అయితే బ్లేమ్ చేయలేమండి. మనకి ఎథిక్స్ ఉండాలి. మనకు కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళు ఎంతమందినైనా స్టాప్ చేయగలరు. ఒక 10 పోలీసులు ఒక 10,000 మందిని ఎలా ఆపగలరు? మనకుండాలి. మనం తోసుకోకుండా వెళ్ళాలి. మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో, వి కెనాట్ బ్లేమ్ పోలీస్ ఆర్ గవర్నమెంట్ ఫర్ దిస్. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ట్రెక్ చేసినప్పుడు చాలా మెన్ చాలా సపోర్ట్ చేశారు. లైక్ సపోర్ట్ అంటే అక్క హ్యాండ్ పట్టుకో, లేకపోతే ట్రీ సపోర్ట్ తీసుకో అక్క, జాగ్రత్త అక్క ఇలా అని చెప్పి ఫ్యూ మెన్ ఆర్ రియలీ గ్రేట్. నాకైతే ఈ ట్రిప్ చాలా అడ్వెంచరస్‌గా అనిపించింది. బికాజ్ నేనైతే మౌంటైన్ పర్సన్. సో, నాకైతే కష్టంగా ఉన్నా కూడా నచ్చింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐల్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వన్. Until then, take care. Bye bye. And thank you so much for watching.